సూపర్ హీరో క్యారెక్టర్ రైట్స్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ హల్క్ రైట్స్ యూనివర్సల్ పిక్చర్స్ దగ్గర ఉన్నాయి. దాంతోపాటు ఇంతకు ముందు ఎక్స్‌మెన్ ఫాంటాస్టిక్ 4 క్యారెక్టర్ రైట్స్ ఫాక్స్ స్టూడియోస్ దగ్గర ఉండేవి. దాంతోపాటు గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కూడా సోనీ దగ్గర ఉండేది. కానీ తర్వాత మార్వెల్ దగ్గరికి తిరిగి వచ్చేసింది. ఈ క్యారెక్టర్ రైట్స్ గురించి సింపుల్ గా క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పాల్సింది ఏంటంటే, ఒకప్పుడు మార్వెల్ బాగా లాసెస్ లో ఉన్నప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని, గోస్ట్ రైడర్ ని సోనీ వాళ్ళకి అమ్మేశారు. ఎక్స్‌మెన్ ఫాంటాస్టిక్ 4 వీటిని ఫాక్స్ స్టూడియోస్ కి అమ్మేశారు. హల్క్ ని యూనివర్సల్ పిక్చర్స్ కి అమ్మేశారు. ఆ తర్వాత యూనివర్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ రైట్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర లేవు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న క్యారెక్టర్స్ తోటి సినిమాటిక్ యూనివర్స్ అయితే మాత్రం మొదలు పెట్టారనమాట. మొదట్లో వాళ్ళు డిఫరెంట్ స్టూడియోస్ తోటి ప్రయత్నించినప్పటికీ అవెంజర్స్ టైం నుండి మొత్తం డిస్నీ స్టూడియోస్ తోటి కొలాబరేట్ అయ్యి అక్కడ నుండి ఎంసీయూ ఫిల్మ్స్ ని, మార్వెల్ ఫిల్మ్స్ అన్నిటిని కూడా డిస్నీ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా. అందుకనే అవెంజర్స్ కన్నా ముందొచ్చిన ఇంక్రెడిబుల్ హల్క్ ఎంసీయూ యూనివర్స్ అయినప్పటికీ మార్వెల్ యూనివర్సల్ పిక్చర్స్ తోటి కొలాబరేట్ అయ్యి ఆ ఫిల్మ్ ని తీయగలిగారు. కానీ ఎప్పుడైతే డిస్నీ చేతిలోకి వచ్చిందో ఆ తర్వాత డిస్నీ దగ్గర ఈ క్యారెక్టర్ రైట్స్ లేని వాటి గురించి అయితే మాత్రం ఫిల్మ్స్ తీయడం కుదరదు కాబట్టి సోనీతో మాత్రమే కొన్ని ఇయర్స్ తర్వాత కొలాబరేట్ అయ్యి హోమ్ కమింగ్ తోటి మొదలు పెట్టారు. ఒక కాంట్రాక్ట్ అనేది ఉంటుంది, ఒక డీల్ లాగా. కొన్ని ఇయర్స్ వరకు ఈ క్యారెక్టర్ మీద ఫిల్మ్ తీయకపోతే ఆటోమేటిక్ గా ఆ రైట్స్ అన్ని కూడా మెయిన్ ఓనర్ దగ్గరికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ గోస్ట్ రైడర్ మీద ఫిల్మ్స్ తీయడం ఎప్పుడైతే ఆపేసారో సోనీ దగ్గర ఉన్న రైట్స్ అన్ని కూడా తిరిగి మళ్ళీ మార్వెల్ దగ్గరికి వచ్చేసాయి. ఇక ఫాక్స్ స్టూడియోస్ అయితే మొత్తం డిస్నీ కొనేసింది కాబట్టి ఆ తర్వాత ఎక్స్‌మెన్ ఫాంటాస్టిక్ 4 అన్ని కూడా చాలా ఫ్రాంచైజెస్ అన్ని కూడా డిస్నీ దగ్గరికి తిరిగి వచ్చేసాయి. ఈ లెక్క ప్రకారం హల్క్ క్యారెక్టర్ మీద కూడా 2 ఇయర్స్ తర్వాత ఫిల్మ్ తీయకపోవడం వలన రైట్స్ అన్ని కూడా డిస్నీకి వచ్చేసి సోలో ఫిల్మ్ ఎప్పుడో తీసి ఉండాలి కదా బ్రో అంటే అన్ని క్యారెక్టర్స్ కి ఒకే టైప్ ఆఫ్ అగ్రిమెంట్ గానీ డీల్ గానీ ఉండదన్నమాట. కానీ సోనీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి ఉంది కదా, కానీ సోనీకి ఆ ఛాన్స్ లేదు. ఎవ్రీ 2 ఇయర్స్ ఖచ్చితంగా సోనీ నుండి అయితే మాత్రం ఎంసీయూ తోటి ఫిల్మ్ తీస్తున్నారు కాబట్టి వాళ్ళ రైట్స్ అనేవి ఈ విధంగా పోకుండా మేనేజ్ చేస్తూ వచ్చారనమాట. కానీ ఇప్పుడు మాత్రం డిలే అయింది. ముఖ్యంగా రైటర్ స్ట్రైక్ అండ్ యాక్టర్ స్ట్రైక్ అండ్ ఎంసీలో కొన్ని చేంజెస్ వలన స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ బాగా లేట్ అవుతుంది. ట్రయల్స్ తర్వాత స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నారు. ఇనిషియల్ అగ్రిమెంట్ ప్రకారం 2 ఇయర్స్ తర్వాత వెంటనే ఫిల్మ్స్ తీసేయాలన్నమాట, లేకపోతే రైట్స్ పోతాయి. కాకపోతే మొన్న ఒకసారి సోనీ కంప్లీట్లీ డిస్నీతో అయితే మాత్రం మొత్తం డీల్ అంతా కూడా క్యాన్సిల్ చేసుకుని ఇక ఎంసీలోని స్పైడర్ మ్యాన్ లేకుండా రైట్స్ మొత్తాన్ని తీసుకునే విధమైన ఆర్గ్యుమెంట్ ఒక ఇష్యూ అయితే జరిగింది. మీ అందరికీ గుర్తుందో లేదో 2019 లోని. ఆ తర్వాత చేసుకున్న కొత్త అగ్రిమెంట్ ప్రకారం ఈ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ నుండి వచ్చిన ఎక్కువ ప్రాఫిట్స్ అంతా కూడా మొత్తం సోనీకే వెళ్ళేలాంటి కొత్త అగ్రిమెంట్ తోటి అయితే మాత్రం కంటిన్యూ అయ్యారనమాట. కాబట్టి డిస్నీకి స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ వల్ల ఎక్కువ ప్రాఫిట్స్ రావన్నమాట. మెర్చండైజ్ అండ్ కొంతవరకు అయితే మాత్రం ఒక డీల్ ఉంటుంది. అండ్ ఆ కొత్త డీల్ ప్రకారం అయితే మాత్రం 3 ఇయర్స్ కి ఎక్స్టెండెడ్ చేశారనమాట. 3 ఇయర్స్ 9 months ఈ విధంగా ఉంటుంది టైం. ఆల్మోస్ట్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ వచ్చేసి 3 ఇయర్స్ అయిపోతుంది. అండ్ ఇక స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ యొక్క స్క్రిప్టింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ మొదటి డ్రాఫ్ట్ మాత్రమే స్క్రిప్ట్ ప్లాట్ లో అయితే మాత్రం కంప్లీట్ అయింది. ఆ మొదటి డ్రాఫ్ట్ కన్నా ముందు ఇనిషియల్ ప్లానింగ్స్ ఒక స్ట్రీట్ లెవెల్ ఫైట్ ఫిల్మ్ లాగా తీద్దామని అనుకున్నారు, క్రైమ్ ఫైటింగ్ ఫిల్మ్ లాగా. ఎప్పుడైతే ఈ మల్టీవర్స్ లోని ఈ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ లోని చేంజెస్ చేశారో, అవెంజర్స్ డూమ్స్ డే తర్వాత ఈవెంట్స్ లోని సెట్ చేస్తున్నారు. మల్టీవర్స్ ఈవెంట్ లాగా దీన్ని ఒక బిగ్గర్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి స్క్రిప్ట్ లోని చాలా చేంజెస్ చేస్తున్నారు. డైరెక్టర్ ని కూడా మార్చారు. ఇంకా స్క్రిప్ట్ లో అయితే మాత్రం సెకండ్ డ్రాఫ్ట్ కి కంటిన్యూ అవ్వకపోవడానికి, ఇంత లేట్ గా టైం తీసుకోవడానికి కారణం ఏంటి అనే దానికి మెయిన్ ఇష్యూ ఏంటంటే అవెంజర్స్ డూమ్స్ డే. ఆ డూమ్స్ డే ప్లాట్ ఇంకా స్క్రిప్ట్ కంప్లీట్ కాలేదన్నమాట. ఆ స్క్రిప్ట్ కంప్లీట్ అయితేనే దానికి సంబంధించిన ఈవెంట్స్ కనెక్ట్ అయ్యేలాగా, లేదంటే ఒక ప్రీక్వెల్ లాగో, లేదంటే సీక్వెల్ ఈవెంట్స్ నో, లేదంటే రెఫరెన్సెస్ సెట్ చేసే విధమైన స్క్రిప్ట్ ని స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ కి డిసైడ్ కావాలి కదా. కాబట్టి డూమ్స్ డే స్క్రిప్ట్ అయ్యే వరకు స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ యొక్క స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వకపోవడానికి, క్లారిటీగా ముందుకు వెళ్ళడానికి అయితే మాత్రం వాళ్ళకి అంత కంఫర్టబుల్ గా లేదు. ఇంతవరకు రిలీజ్ డేట్ ని కూడా ప్రాపర్ గా సెట్ చేసుకోలేదు, ప్లాన్ చేసుకోలేదు. కానీ ఇప్పటికీ కూడా 2026 లోని స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ని సమ్మర్ కే ప్లాన్ చేస్తున్నట్టయితే మాత్రం అప్డేట్ ఉంది. సేమ్ ఇయర్ లోని మేలోనే అవెంజర్స్ డూమ్స్ డే కూడా రిలీజ్ కాబోతుంది. దానికి 1 month తర్వాతనే ఈ సమ్మర్ లోనే, అంటే జూన్ మంత్ లోనే ఈ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ని కూడా ప్లాన్ చేసుకున్నారంటే ఖచ్చితంగా ఆఫ్టర్ ఈవెంట్స్, ప్రీక్వెల్ ఈవెంట్స్, ఆ మెయిన్ ఈవెంట్ ఫిల్మ్ కి కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి హైప్ కూడా అదే విధంగా ఉంటుంది కదా. సో స్క్రిప్ట్ విషయంలో మోస్ట్లీ చాలా మంది నల్ క్యారెక్టర్ ఆఫ్టర్ వెనమ్ 3 కంప్లీట్లీ క్రాస్ ఓవర్ మల్టీవర్స్ ఈవెంట్ ని కూడా సెట్ చేస్తున్నారు. కాబట్టి సోనీ యొక్క ఐడియా ప్రకారం వెనమ్వర్స్ ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసి ఎంసీలోకి మల్టీవర్స్ విధంగా నల్ యొక్క ఇంట్రొడక్షన్ కూడా జరిగిపోయింది. ఇలాంటి ఐడియాస్ చాలానే ఉన్నాయి. ఫాస్ట్ గా స్క్రిప్ట్ ని కంప్లీట్ చేయొచ్చు. కానీ డూమ్స్ డే లోని ఏవైనా చేంజెస్ గానీ ఒకవేళ బ్యాటిల్ వరల్డ్ కి సిమిలర్ గా లేకపోతే చాలా పెద్ద రిస్క్ అవుతుంది స్టోరీలోని. కాబట్టి ఆ బ్యాటిల్ వరల్డ్ గురించి ఎక్కువగా ఇంకా స్క్రిప్టింగ్ అయితే మాత్రం అవెంజర్స్ డూమ్స్ డే కి కంప్లీట్ కావట్లేదు. ఒకవేళ అది కంప్లీట్ కాకపోతే ఇక్కడ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ కి ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ సోనీకి మాత్రమే రిస్క్. ప్రెసెంట్ ఉన్న డెడ్ లైన్ ప్రకారం అయితే, అంటే రిపోర్ట్స్ వస్తున్నాయి అనమాట. చాలా మంది రిపోర్టర్స్, ఎంసీయూ రిపోర్టర్స్ కూడా చెప్తున్నారు ఇది పాసిబుల్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఎందుకంటే డూమ్స్ డే, సీక్రెట్ వార్స్ ఈ 2 స్క్రిప్ట్స్ కలిపి రాస్తున్నారు కాబట్టి ఆ 2 స్క్రిప్ట్స్ కంప్లీట్ అవ్వాలంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది. 2 ఫిల్మ్స్ కూడా కంటిన్యూ అవ్వాలి కదా కనెక్ట్ అయ్యి. సో ఆ స్క్రిప్ట్స్ కంప్లీట్ అయిన తర్వాతనే స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ని ఏ విధంగా దీంట్లో ఇరికిద్దామనే ప్లానింగ్స్ వాళ్ళు క్రియేట్ చేయాలి. ఒకవేళ అది డిలే అయితే సోనీకి ఉన్న డెడ్ లైన్ టైం నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ అనమాట.
అంటే రిలీజ్ డేట్ కాదు, ఆ టైం కల్లా అట్లీస్ట్ ఫిల్మింగ్ కానీ మొదలు పెట్టకపోతే మాత్రం సోనీ రైట్స్ కంప్లీట్లీ కోల్పోయే అవకాశం అనమాట. ఇక వెనమ్ వెర్స్ లేదు, స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ లేవు ఎంసీలోని, డైరెక్ట్ గా స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్, బియాండ్ ద స్పైడర్ వర్స్ ఆ ఫిల్మ్స్ కంప్లీట్లీ అన్ని రైట్స్ కూడా కోల్పోతాయి. సోనీ దగ్గర ఓన్లీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ రైట్స్ మాత్రమే కాదనమాట, స్పైడర్ మ్యాన్ యూనివర్స్ కి సంబంధించిన మొత్తం ఆ వరల్డ్ కి సంబంధించిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఉన్నాయి. విలన్స్ నుండి మల్టిపుల్ వేరియంట్ క్యారెక్టర్స్ గానీ సైడ్ క్యారెక్టర్స్ గానీ మొత్తం ఉందన్నమాట స్పైడర్ మ్యాన్ కి సంబంధించి. కాబట్టి ఇంత పెద్ద ఆపర్చునిటీ సోనీ వాళ్ళు అంత ఈజీగా వదిలేసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఏదో ఒక డిసిషన్ అయితే మాత్రం వాళ్ళు ఫాస్ట్ గా తీసుకుంటారు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవెంజర్ డూమ్స్ డే, సీక్రెట్ వార్స్ ఆ రెండు స్క్రిప్ట్స్ అంటే రెండు ఫిల్మ్స్ కనెక్ట్ అయ్యేలాంటి ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ లాంటి ప్రాజెక్ట్ ఆ రెండు స్టోరీస్ కంప్లీట్ చేయాలంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది కదా బ్రో. ఆ టైం పట్టిన తర్వాత స్పైడర్ మ్యాన్ స్క్రిప్ట్ ని మళ్ళీ మొదలు పెడతారు కదా కనెక్ట్ అయ్యేలాగా, అంటే ఆ యూనివర్స్ లో ఉన్నట్టు ఆ ఈవెంట్స్ కి సిమిలర్ గా పాసిబుల్ అవుతుందా లేదా. సో దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే సోనీ జపాన్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ లోని వాళ్ళ ఒక బిగ్ రిఫరెన్స్ ని, అంటే బిగ్ రిఫరెన్స్ కాదు హింట్ అని కాదు, అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేసారు అన్నట్టు ఉందన్నమాట. వాళ్ళైతే మాత్రం అప్కమింగ్ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ రెడీ కాబోతుంది, అంటే డెవలప్మెంట్ లో ఉంది. మేమైతే మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా 2026 సమ్మర్ కి రాబోతుంది అన్నట్టు జపాన్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ లోని ప్రెస్ నోట్ లోనే రివీల్ చేశారు. అది పెద్ద ప్రాబ్లమే లేదు స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ గురించి చెప్పడం. ఆ పైదంతా కాకుండా లాస్ట్ చూడండి, టామ్ హాలండ్ who plays Peter Parker has already given his stamp of approval to the story. This will be a real movie that fans can respect. Is Tom Hardy who plays Eddie in the Venom series ready to take part? టామ్ హాడీ ఎడీ క్యారెక్టర్, వెనమ్ క్యారెక్టర్ కూడా ఈ సిరీస్ లోని పార్ట్ అయ్యే అవకాశం, తీసుకునే అవకాశం కూడా ఉందన్నట్టు. ఎందుకని ఆ హింట్ ని ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ మోస్ట్లీ జపాన్ లో అయితే మాత్రం బాగా సర్క్యులేట్ అవుతుంది మోస్ట్లీ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ లోని. ఆ ఎక్స్ట్రా ప్రెస్ నోట్ లోని ఇంకా ప్రెస్ రిలీజ్ లో అయితే మాత్రం మరి కాస్త రివీల్ చేశారనమాట. ఆల్మోస్ట్ అంటే ఫైనల్ స్టేజ్ కంప్లీట్లీ లాస్ట్ డాన్స్ తోటి వెనమ్ కి గుడ్ బై చెప్పేసినట్టేనా అంటే లేదు, వెనమ్ యొక్క కంప్లీట్ స్టేజ్ ఇంకా అయిపోలేదు, కంటిన్యూ చేసేలాంటి పాసిబిలిటీస్ ఇంకా ఉన్నట్టు రివీల్ చేశారనమాట. మరి ఈ రివీల్ వెనక ఉన్న అర్థం ఏంటి? జస్ట్ ఏషియన్ కంట్రీస్ లో వెనమ్ కున్న పాపులారిటీని కొద్దిగా మార్కెటింగ్ గా స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ గురించి యూజ్ చేసుకుంటున్నారు, లేదంటే ముందు నుండి ఆ ప్లానింగ్స్ ప్రకారం నల్ క్యారెక్టర్ గానీ వెనమ్ వెర్స్ తోటి క్రాస్ ఓవర్ మల్టీవర్స్ ఈవెంట్ ఎలానో స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ లో ఉంటుంది కాబట్టి ఆ విధంగా మెర్జ్ చేస్తున్నారని. వెనమ్ క్యారెక్టర్ ని చంపేసిన వేరే విధంగా, అంటే ఎంసీలోని వెనమ్ యొక్క సింబియోట్ పార్టికల్ అయితే మాత్రం ఆ బార్ లో ఉంది. దాని గురించి ఆల్రెడీ వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ విధంగా వెనమ్ సూట్ వచ్చి ఇక్కడ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ కి పట్టే అవకాశం, లైక్ ఇక్కడ కోడెక్స్ మొదలయ్యే అవకాశం, మళ్ళీ నల్ ఎంసీలోని కోడెక్స్ గురించి వచ్చే అవకాశం, ఈ విధంగా చాలా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు సోనీ జపాన్ ప్రెస్ నోట్ లో కూడా ఇదే విధంగా చెప్పడం తోటి ఆల్మోస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయిందా అన్నట్టు కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఏది ఏమైనా ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ మల్టీవర్స్ తోటి అవుట్ ఆఫ్ ది బాక్స్ లాంటి కాన్సెప్ట్ తోటి ఉండబోతుంది. నల్ క్యారెక్టర్ ఇంకా ఎండ్ కాలేదు, ఎండ్ క్రెడిట్స్ లోని ఒకరికి వార్నింగ్ ఇస్తున్నట్టు ఒక పెద్ద థ్రెడ్ గా అప్కమింగ్ ఫిల్మ్ లో రాబోతున్నట్టే మనకైతే మాత్రం చూపించారు. ఆల్రెడీ ఎంసీయూ ఆ ఎర్త్ 616 బార్ లో అయితే మాత్రం వెనమ్ సింబియోట్ పార్టికల్ కూడా ఉంది. సో ఇవేమీ కూడా వాళ్ళు కంప్లీట్లీ ఇగ్నోర్ చేయలేదు కదా ఆ పార్టికల్ ని మరి చూపించకుండా. ఏదో ఒక రోజు ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ కాకపోయినా ఎంసీలో ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టు మనకైతే సోర్సెస్ ద్వారా వచ్చిందంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ ఇప్పుడు ఈ సోనీ జపాన్ ద్వారా అయితే మాత్రం ఇది స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ లోనే జరిగే పాసిబిలిటీస్ ఉంటే చూద్దాం మరి ఏమవుతుందో. ఈ విధంగా సోనీ మరి తన గ్రిప్ ని అయితే మాత్రం ఈ క్యారెక్టర్ రైట్స్ ని కోల్పోయేలాగా చేసుకుంటుందా, లేదు ఫాస్ట్ గా డిసిషన్ తీసుకుని సేవ్ చేసుకుంటుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మీకైతే క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. అప్కమింగ్ గా ఏదైనా జరగచ్చు, రైట్స్ పోవచ్చు, లేదంటే సోనీ సేవ్ చేసుకోవచ్చు. ఎనీవే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అండ్ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో వీలైతే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.